హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైతే ఈ వీడియోని న్యూగా చూస్తున్నారో కొత్త సబ్స్క్రైబర్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ మరికొంతమందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టుడే మన టాపిక్ వచ్చేసి ఎవరు విజయం సాధించగలరు, ఎవరు సాధించలేరు. ఎవరికైనా కూడా సేమ్ టైం ఉంటుంది, సేమ్ అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది విజయం సాధించగలరు, కొంతమంది సాధించలేరు. ఎటువంటి వాళ్ళు సాధించగలరు, ఎలాంటి వాళ్ళు సాధించలేరు అన్న టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. విజయం సాధించగలిగే వ్యక్తి అంటే సాధిద్దాం తప్పకుండా అనుకునే వ్యక్తి ఒక్కసారి ఓడిపోయినా సరే ఆ ఓటమిని యాక్సెప్ట్ చేయడు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్న ఏదో జరిగిపోయింది, నిన్న చేసిన వర్క్ ఫెయిల్ అయిపోయింది, కానీ అతను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాడు. కానీ ఆ నిన్నటితోటే పోటీ పడుతూ ఉంటాడు తప్ప నిన్న చేసింది ఫెయిల్ అయిపోయిందే, ఇంకా ఈరోజు చేసిన మాత్రం సక్సెస్ అవుతుందా అన్నట్టుగా ఆలోచించాడు. విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతను ఆ ఓటమిని కారణంగా కాదు, ఒక సవాలుగా తీసుకుంటాడు. అతనికి డబ్బు ఉండకపోవచ్చు, ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ తనలో క్రమశిక్షణ, ఓర్పు, సహనం, నిజాయితీ తప్పకుండా ఉంటుంది. వాటితోటే అతను ముందుకెళ్తాడు. సాధించగలనన్న నమ్మకాన్ని తనంతట తానే తెచ్చుకొని తప్పకుండా తను అనుకున్న పనిని సాధిస్తాడు. ఇంకా విజయం సాధించలేని వ్యక్తి అసలు వాళ్ళు ఎందుకు సాధించలేరని అనుకుంటున్నారు? వాళ్ళు చేసిన వర్క్ ఫస్ట్ టైం చేయగానే సెకండ్ టైంకి కారణాలు వెతుకుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఈ వర్క్ చేశాను కానీ ఇది అవ్వలేదు, సో నేను వదిలేశాను. ఏదో ఒకటి దానిపైన కారణాలు వెతుకుతూ ఉంటారు. ఎదుటి మనిషిని వాళ్ళు కరెక్ట్ చేసినా, తప్పు చేసినా, వాళ్ళు ఏదైనా చెప్పినా వాళ్ళని తప్పు పడుతూ ఉంటారు. ఒక్కసారి ఓడితేనే నేను ఆల్రెడీ ఓడిపోయాను, ఇంకా మళ్ళీ ఎందుకు సక్సెస్ అవుతాను, నేను అవను అని చెప్పేసి అక్కడే ఆగిపోతారు. చిన్న చిన్న మార్పులకి వాళ్ళు భయపడి అలాగే ఉండిపోతారు. ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఏదైనా అవకాశం వచ్చినా కూడా ఇంతకుముందు చేశాను, నేను సక్సెస్ అవ్వలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు సక్సెస్ అవుతానని అది ముందే ఆలోచించి అక్కడే ఆగిపోతారు. వీళ్ళంతా అవకాశం వచ్చినా యూజ్ చేసుకోలేని వాళ్ళు, యూజ్ చేసుకునే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వాళ్ళు విజయం సాధించలేరు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినవారు. ఫస్ట్ టైం చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైపోయింది. ఆయన అక్కడితో ఆగారా? దేశం కోసం కలలు కనడం ఆపారా? లేదుగా. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫలితం మిస్సైల్ మ్యాన్. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విజయం సాధించే వాళ్ళు తప్పులను కూడా సహిస్తారు, కష్టాన్ని నుంచి నేర్చుకుంటారు, సమయాన్ని ఉపయోగించుకుంటారు, తన మీద తాను నమ్మకాన్ని పెంచుకుంటారు. కానీ విజయం సాధించలేని వాళ్ళు చిన్న చిన్న తప్పులకే భయపడిపోతారు. చిన్న కష్టం రాగానే ఇది నాకు వద్దు అని వదిలేస్తారు. సమయం ఉన్నా కూడా వృధా చేస్తారు. తనకొచ్చే అదృష్టాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసైతే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విజయం ఎప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు, మీరే విజయాన్ని వెతుకుతూ వెళ్ళాలి. ఈరోజు నువ్వు ఎటువైపు ఉన్నావో నిర్ణయించుకో. నీ నిర్ణయమే నీ భవిష్యత్తు అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే నాకు మెసేజ్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ నెక్స్ట్ వీడియోలో ఉంటాను. ఓకేనా? బాయ్.